అక్షయ్ వాళ్ళ ఇంటికైతే వాళ్ళ అప్పు తీసుకున్న బ్యాంక్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఏంటి సార్ మీరు వచ్చారు అనేది అడుగుతూ ఉంటాడు. అదే మీరు మీ కంపెనీ కొలాప్స్ అవుతుందనే తెలుస్తుంది. మీరు కొద్ది రోజులుగా మా కంపెనీకి కట్టాల్సినవి కట్టట్లేదు. దాన్ని బట్టి మీరు ఎంత లాస్లో ఉన్నారో మాకు అర్థమవుతుంది. కాబట్టి మా అమౌంట్ మేము జప్తు చేసుకోవడానికి వచ్చాం. మీ ఇల్లు మొత్తాన్ని ఇప్పుడు జప్తు చేసుకొని మా అమౌంట్ మేము తీసుకుంటాం అని అనేసరికి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు మీ నుంచి మీ కంపెనీ రైట్స్ మీ దగ్గర లేవంట, వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయంట, ఆ విషయం కూడా తెలిసిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళు అలా అనేసరికి అక్షయ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకు సార్, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అనేసరికి, లేదు ఇప్పుడే ఈ క్షణమే మేము మీ ఇంటిని జప్తు చేస్తున్నాం, లేదు అంటే మీరు ఇప్పుడే ఖాళీ చేయాలి, ఏమైనా మొండి చేస్తే మీకు కోర్టుల నోటీస్ వస్తుంది, పోలీసులు కూడా మీ మీద యాక్షన్ తీసుకుంటారు, జాగ్రత్త అని చెప్పేసి అనేసరికి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు. అది జరగదు అని చెప్పేసి ఒకసారిగా గట్టిగా అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి ఒకసారిగా అందరూ షాక్ అయ్యి అలా బయటకు చూస్తూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అవని లోపలికి వచ్చి ఇలా అంటూ ఉంటారు, అసలు ఇల్లు జప్తు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి అవని వాళ్ళతో అనేసరికి, మీరెవరు చెప్పడానికి అనేది అంటూ ఉంటారు. అలా అనేసరికి, నేను అక్షయ్ భార్యని, ఈ ఇంటికి నాకు బోల్డ్ సంబంధం ఉంది, అయినా మీరు కంపెనీ విషయాలు ఇంటికి తెస్తున్నారేంటి, కంపెనీ దగ్గర కదా మాట్లాడాలి అని అవని గట్టిగా అనేస్తూ ఉంటుంది. ఇక అవని ఆడిన మాటలకి వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అక్షయ్ భార్య మీరు అని చెప్పేసి అనేసరికి, అవును నేను అక్షయ్ భార్యని, కంపెనీ రైట్స్ ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి అని అనేసరికి అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇక బ్యాంక్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడిన తీరుని చూసి అక్షయ్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక అవని అయితే చాలా గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి మీరు ఇలా మాట్లాడడం అస్సలు పద్ధతిగా లేదు అని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.